అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం. ఎప్పుడు మనం ఇక్కడికి రాలేదండి. ఇక్కడ నీడ్ దుప్పట్లు అని చెప్పి నా స్నేహితురాలు శ్రీలక్ష్మి చెప్పడం, ఇంకొక స్నేహితురాలు ముందుకొచ్చి ఈరోజు ఆ దుప్పట్ల పంపిణీ వారి కూతురు సహాయంతో ఈరోజు ఇక్కడ మీకు అందరికీ దుప్పట్లు పంచుతుంది. వాళ్ళ అల్లుడు సుషేన్ గారు ఈరోజు మీకు అందరికీ మంచి భోజనాన్ని పెట్టాలని తన ఆతృతతో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు భోజనం వడ్డిస్తావా అని. చూడండి, సేవ చేయాలి అంటే ఒక మనసు ఉండాలి. ఆ మనసు నా స్నేహితులందరికీ ఉంది. అందువల్లే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అంటే కారణం బంధువులు స్నేహితులు సహకరించడం వల్లే. ప్రతి ఒక్కరూ సహాయం చేస్తాం. ఆ సహాయంలో కూడా ఒక మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసున్న ప్రతి ఒక్క స్నేహితురాలకి, ఇక్కడికి వచ్చిన నా స్నేహితురాలు ఉమా, శ్రీలక్ష్మి మరియు వారి మేనల్లుడు సుషేన్, నా తమ్ముడు అవినాష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అభయ మంచి ఉన్నత స్థాయికి రావాలని మరియు మా సుషేన్ కూడా వారి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ మనందరం వాళ్ళందరికీ క్లాప్స్ తోటి నమస్కారం అండి. ఈరోజు కోడూరులో ఉన్న రాజీవ్ గాంధీ ఓల్డేజ్ హోమ్కి వచ్చాము. ఎందుకంటే గతంలో ఇది రన్ చేస్తున్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సార్ నాకు చెప్పారు, ఇక్కడ మేము కొత్త కోడూరులో కొన్ని సంవత్సరాల నుంచి ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నామండి. మా ఓల్డేజ్ హోమ్కి ఈ శీతాకాలం దుప్పట్లు అలాగే స్వెటర్లు లాంటివి ఎవరన్నా డోనర్స్ ఇస్తే బాగుంటుంది అని నాకు చెప్పారు. దాన్ని నేను నా అక్క ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుంటూ ఎప్పుడు ఎవరికి ఏం అవసరమైనా అక్కడికి వెళ్ళి తన వంతు సాయం చేయటమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులను కానీ అందరినీ ఆ ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళందరి చేత చేపిస్తున్న దూపుశెట్టి కళ్యాణి గారు నాకు ఈరోజు ఖచ్చితంగా ఆమెకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆమె చేసే కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీలాంటి వాళ్ళ దగ్గర దాకా మేము రాగలుగుతున్నామంటే ఇలాంటి డోనర్స్ కంపల్సరీ ఉండాలండి. అలాగే ఈరోజు ఎవరైతే డోనర్స్ ఉన్నారో మీకు ఈ దుప్పట్లు ఇంత మంచి భోజనాన్ని అందిస్తున్నారో వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే వాళ్ళు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ఎంతో అలసి సొలసిన మీ మనసులతో వాళ్ళని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. ఇంకే ఇలా జరిగింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారన్. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందున. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. ఇంకే ఇలా జరిగింది మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. ఇంకే ఇలా జరిగింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే
వెళ్ళేదారన్ ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా నీకే ఇలా జరిగింది మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారన్ ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా